ఇంట్లో 3 బర్నర్స్ ఉన్న స్టవ్ ఉండకూడదా అండి? అంటే 3 బర్నర్లు ఉండొచ్చు, 30 బర్నర్లు ఉండొచ్చు అవసరాన్ని బట్టి. మరి 3 బర్నర్స్ ఉండకూడదట కదండీ! అంటే, అంటే అర్థం 3 బర్నర్స్ అంటే ఇక్కడ అర్థం మనం గుర్తుపెట్టుకోవాలండి. 3 పొయ్యిలు అని చెప్తారు. అంటే ఒకే చూరు కింద ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకుందాం. పెద్ద కొడుకు ఒక వేరే కాపురం, చిన్న కొడుకు ఒక వేరే కాపురం. ఈ తల్లి తండ్రి ఒక కాపురం పెడితే అప్పుడు ఏమైతుంది? ఒకే చూరు కింద 3 పొయ్యిలు ఉంటాయి కదా. అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు అట్లా ఉండకూడదని చెప్పారు. దానికి అర్థం ఏమిటంటే 3 ఉండకూడదంటే పెద్ద కొడుకో చిన్న కొడుకో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళైనా ఈ తల్లిదండ్రులను చూస్తారు కదా, అందుకని చెప్పారు. దాన్ని మనం గ్రహించాలి. అందుకని 3 పొయ్యిలు ఒకే చూరు కింద ఉండకూడదు అన్నారు. ఇప్పుడు మనం 3 పొయ్యిలు కాదు 3 బర్నర్లు వాడుతున్నాం. అంటే ఒకే ఫ్రేమ్లో 3 బర్నర్స్ ఉన్నాయి. నిరాక్షేపణగా వాడచ్చు. ఎలాగో చెప్తాను నేను. నాకు చిన్నతనంలో మా ఇంట్లో పెద్ద పెద్ద వంటలు జరుగుతున్నప్పుడు బాగా ఒక 200, 300, 300, 400 మంది వేద పండితులు వచ్చినప్పుడు గాడి పొయ్యిని పెట్టేవాళ్ళు వెనకాల. పెట్టినప్పుడు అవి 3 గుండిగలు పెట్టేవారు. అలా పెట్టకూడదంటే పూర్వీకులు అలా పెట్టేవారు కాదు కదా. ఒకటి. రెండోది, కొంచెం నేను పెద్దదాన్ని అయిన తర్వాత గ్యాస్ స్టవ్ కొన్నారు. 2 బర్నర్లు గ్యాస్ స్టవ్ మొదట్లో వచ్చింది కదా, 2 బర్నర్లు. దాని మీదేమో మామూలుగా పిల్లలకి, మాకు వంట, ఎవరన్నా కాఫీ టీలు తాగే వాళ్ళకి అది. మడి వంటనంతా కూడా ఒక కుంపటి పెట్టేవాళ్ళు. అంటే ఏమిటి? ఇక్కడ 2 బర్నర్లు ఒక కుంపటి అయింది కదా. ఇక్కడ చూసుకున్నా 3 అగ్ని జ్వాలలే కదా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? అట్లా విడివిడిగా పెట్టకుండా ఒకే ఫ్రేమ్లో 3 బర్నర్స్ పెడుతున్నాం. ఎందుకని అంటే ఈ పరుగుల ప్రపంచంలో ఒక దాని మీద పాలు పెట్టాలి, ఒక దాని మీద టిఫిన్ చేయాలి, ఇంకో దాని మీద వంట పెట్టుకోవాలి. పొద్దున్నే కూడా పిల్లలకి క్యారేజీ, భర్తకి క్యారేజీ, వీళ్ళ పనులు చూసుకొని ఆవిడ కూడా క్యారేజీ కట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అందుకు గాను ఈ విధంగా 3 బర్నర్స్ అనేటటువంటి స్టవ్ రావటం జరిగింది. చక్కగా నిరాక్షేపణగా పెట్టుకోవచ్చు. అయితే 3 బర్నర్స్కి 3 పొయ్యిలకి తేడా ఇది. అంటే కలిసి ఉండండి అని చెప్పటానికి మాత్రమే మన పెద్దవాళ్ళు ఇవన్నీ కూడా చెప్పటం జరిగింది. దాన్ని మనం గ్రహిద్దాము, ఐకమత్యంగా ఉందాము, ఉమ్మడి కుటుంబాలని ప్రోత్సహిద్దాము, పిల్లల భావితరాలకి బంగారు బాట వేద్దాము.